తన గాత్రంలో వచ్చింది. కానీ దీన్ని వీళ్ళు మొత్తం జానపదం దాంట్లో రూపంగా చేసిరు. అది నేను వినలే అసలు. అది వాడు మనసు కోరుతున్నాను. వాడిగా హలో, ముందుగా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ముచ్చర్ల సత్యన్న 93వ జయంతి ఉత్సవాలకు వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి కళాభివందనలు తెలియజేస్తున్నా. జోహార్ ముచ్చర్ల సత్యన్న. నేను లాస్ట్ ఇయర్ అన్న చెప్పినట్టు బుక్లో ఈ పాట పాడరా చెల్లి అంటే నేను తీసుకొని పాడడం జరిగింది. కానీ అప్పటిదప్పుడే కొంచెం మేము అన్న పాడినట్టు కాకుండా మేము కొంచెం ట్యూన్ మార్చుకొని దాన్ని పాట పాడడం జరిగింది. నిన్న నేను రీల్ కోసం అని ఒక పల్లవి చరణం పాడిన. నిజంగా చాలా బాగుంటాయి. అప్పుడు వర్షాలు పడకపోతే ఊర్లలో కప్పతల్లి ఆట ఆడుకునే వాళ్ళం కదా. మీ అందరికీ తెలుసు కావచ్చు, అందరికీ తెలుసు కదా. కప్పతల్లి ఆట ఆడినప్పుడు వర్షాలు రాకపోతే వానదేవుడి మీద రాసిన పాటనంట అన్న పృథ్వన్న చెప్పిండు. అప్పుడు ఏ దిక్కునున్నవ వానదేవుడా మా దిక్కు రావయ్య వానదేవుడా, ఏ దిక్కునున్నవ వానదేవుడా మా దిక్కు రావయ్య వానదేవుడా, ఏ దిక్కునున్నవ వానదేవుడా మా దిక్కు రావయ్య వానదేవుడా, కుంటలేల నిండాల వానదేవుడా తుక్కులాల దున్నాలే వానదేవుడా, ఏ దిక్కునున్నవ వానదేవుడా మా దిక్కు రావయ్య వానదేవుడా, ఏ దిక్కునున్నవ వానదేవుడా మా దిక్కు రావయ్య వానదేవుడా. థ్యాంక్ యూ గంగమ్మ. మా పసునూరు రవణ ఇప్పుడే వచ్చిండు. ఇప్పుడు సార్ చంద్రకుమార్ సార్ ఇంట్లో ఏదో అందరు వెయిట్ చేసుకుంటే ఏదో ఫంక్షన్ అది సార్ను మాట్లాడవలసిందిగా జస్టిస్ చంద్రకుమార్ ఈ మధ్యకాలంలో వ్యక్తిగత నిజాయితీలో తన